తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో, ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, నాయనా ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా నీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవము గల మా దేవా మీకే స్తుతి. భూమాకాశంలో సృజించినటువంటి మా దేవా మీకే ఘనత. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడివైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవా మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలముగల మా దేవా మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవా మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా నీకే స్తుతి. అల్ఫయు ఒమేగా అయి ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. దీర్ఘశాంతుడా, కృపగల మహారాజా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన పరిశుద్ధుడ, ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిత మొదలుకున్నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వల్ల తండ్రి అనేక విషయాలను మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీరు మన్నించినందుకే తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. నిజమే తండ్రి నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగు నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన మేము రక్షణ చివరి వరకు కొనసాగునట్లు నాయన తండ్రి మాకు బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి మాలో అనేకులు ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారు తండ్రి. నాయన మీలో నుండి వేరైపోయి సాధారణ కాడు క్రింద మరలా చిక్కుకొని పోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని తండ్రి వారిని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుద్రని సెలవిచ్చున్నావు తండ్రి. నాయన మేము శరీరానుసారులు కాకుండా తండ్రి ఆత్మానుసారులుగా తండ్రి మేము బ్రతున్నట్లు అయినా మమ్మల్ని అందరినీ తండ్రి మీ ఆత్మతో బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన వ్యర్థమైన వాటిని చూడకున్నట్టు మా కన్నులు తిప్పివేయము నాయన. నీతియు యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియకుమారుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి మరి ముఖ్యంగా నాయన ఇక దుష్టుల ఆలోచన నుండి మా హృదయాలను విడిపించండి నాయన. సాతాను తంత్రాలలో మేము పడిపోకున్నట్లు తండ్రి ఆత్మానుసారంగా మేము నడుచుకున్నట్లు మాకు సహాయం సహాయం దయచండి తండ్రి. ఇక విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులకు దేవుని చేత హెచ్చబడి భయభక్తులకు అలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయనని మీరు లేఖనంలో హెబ్రీ 11 సెలవిచ్చారు తండ్రి. ఇదిగోనైనా ఇక అట్టి రీతిగా అట్టి విశ్వాసం గలవారమేమి ఉండునట్లనైనా సహాయము చేయండి తండ్రి. నిజమేనాయన ఆదికాండము 6:7 తండ్రి నోవాహు నీతిపరుడును తన తరం వారందరిలో నిందారెదురై నుండునని మీరు నోవాహు గురించి ఆయన నోవాహు దేవుడితో కూడా నడిచినని సెలవిచ్చున్నారు కదా తండ్రి. మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇవ్వండి నాయన. నాయన మీతో పాటు నాయన తండ్రి నేను పరిశుద్ధుడు మీరును పరిశుద్ధులుగా ఉండండి సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి రీతిగా కృపను అనుగ్రహించండి నాయన. ఇక తండ్రి ఉదయం నుండి కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించము దేవా. దేవా మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగా
గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి. మా చేతి పనిని మాకు స్థిరపరచము నాయన. నాయన తండ్రి, తమ మార్గంలో ఏర్పరచుకుంటా నరుల వశంలో లేదని ఈ మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గముగా ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదనని యెరెమీయా 10:23లో సెలవిచ్చారయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తానుసారంగా బ్రతికినట్లు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, సార్వత్రిక సంఘంలో ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడలో ఎత్తపడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి, ఇక తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడలో మేమందరము తండ్రి లేఖనములను దేవుని శక్తిని ఎరిగినట్లు మా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. అయ్యా నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేసే సహాయం మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా 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 సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన, ఏ సమస్యల కొద్దీ తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నదో నాయన, ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నదో ఆ బిడ్డ తల్లకు నాయన ఏదైనా సాతాను కట్టిన ఏ బంధకాలైనా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నాయన విడుదల ప్రకటన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. అయ్యా యేసయ్యా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన గొప్ప దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా అంతవరకు సహించిన వాడు రక్షణ పొందడానికి సెలవిస్తున్నావు కదా. ఇక తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి యవనులను కుటుంబంలోని సేవకుల కుటుంబాలలో ఉన్నటువంటి యవనులే కానీ, విద్యార్థులనే కానీ, విద్యార్థినీలనే కానీ, ఇక నైనా యవనులు ప్రతి ఒక్కరిని, కాలేజీకి వెళ్తున్న బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయరెక్కల చాటును భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నాయన మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యలు ఉన్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారు లేవనెత్తండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. ఇక నేను జూన్ నెలలో మొదటి ఆదివారం తండ్రి మీ సన్నిధిలోనైనా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటును భద్రపరచండి అయ్యా. అయ్యా మాకు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. అయ్యా ప్రార్థన శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా ప్రార్థన దుప్పటి మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ వరమును మాకు దయచేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకుపై కుమ్మరించండి అయ్యా. అయ్యా సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి యవనులు, స్త్రీలు, పిల్లలు క్షేమం కొరకు, రక్షణ కొరకు, బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నామయ్యా. అయ్యా బీదలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనాథలు, కూడుగుడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్న బిడ్డల్ని క్షేమకరంగా తోడుకొని రమ్మని అర్థిస్తున్నానయ్యా. నాయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళినటువంటి బిడ్డలని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. వారి పని పట్ల మీరు తోడేయండి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను తండ్రి, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ, స్టాఫ్ని కానీ, నాయన ఇగో తండ్రి పిల్లలు లేని దంపతుల్ని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. మీ దయరెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నేను ఈరోజు పుట్టినరోజులు, పిల్లలు జరుపుకున్న బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు ఎరుగు చేసిన పాపములు మన్నించండి అయ్యా. అయ్యా అయ్యా మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, నాయన బార్డర్ సెక్యూరిటీనే కానీ, పోలీస్ శాఖనే కానీ, నాయన ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులే కానీ, నాయన ఎంపీ, ఎమ్మెల్యేలు, డాక్టర్స్ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటే రక్షణ దయచండి అయినా. రక్షణ తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ అత్యవసరమై ఉన్నది నాయన. నాయన మీ రక్షణ దయచండి. మేము సువార్త ప్రకటన చేయొచ్చుండగా తండ్రి గ్రహింపజేసే మంచి మనసును దయచండి అయినా. సువార్త ప్రకటన చేస్తున్న వారికి నైనా సమయమైన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి, వారి బుద్ధి కొరకు తండ్రి నేను మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. కృప చూపించండి అయ్యా. నేను విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులని కానీ, విదేశాల్లో కుటుంబాలతో పాటు ఉంటుంటున్న వారిని కానీ, విదేశాలలో తండ్రి విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులని కానీ, ప్రతి ఒక్కరిని విదేశాల్లో ఉన్న బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నేను వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది, పాన్పు నిష్కల్మషంగా ఉండవలనని తండ్రి లేఖనము సెలవిచ్చుతున్నది కదా నాయన. ఇగో తండ్రి వివాహము కొరకు వివాహం ఘనమైనది, పాన్పు నిష్కల్మషంగా ఉండవలనని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా బిడ్డలు తండ్రి మీ సన్నిధిలోనైనా నిందారహితులుగా, పరిశుద్ధులుగా బ్రతునట్లునైనా వాక్యం మెరిగిన బిడ్డలను తండ్రి, ఆడబిడ్డలకు వాక్యం మెరిగిన మా బిడ్డలను, మగబిడ్డలకు వాక్యం మెరిగిన ఆడబిడ్డలను దయచేసి తండ్రి వాళ్ళని నిందారహితులుగా, పరిశుద్ధులుగా బ్రతునట్లు మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నామయ్యా.
అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను శోధనలో పడిపోకున్నట్లు శోధన జయించుటకు శోధన తప్పించుకోవడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి ఇక నేను శోధనలోను శ్రమలోను జయించుటకు మాకు నేర్పించండి తండ్రి. మేము శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు తండ్రి మెలకుగా ఉండే ప్రార్థన చేసే శక్తిని మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా 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 శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందునని సెలవిస్తున్నావు కదా. అట్టి కృప సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. అయ్యా తండ్రి మీరున్న లోకానికి మేము రావడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయండి అయినా. మేము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిందారహితులను బ్రతుకున్నట్లు మాకు నేర్పము నాయన. నీ రెక్కల చాటున మమ్మల్ని బ్రతికించము తండ్రి. మేము విశ్వాసం ముందు స్థిరముగా ఉండి సాతాన క్రియలను లయపరచుటకు తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయ రెక్కల చాటున భద్రపరచండి అయినా. మీ కృప పావుదలు అనుగుచండి. ఇప్పటికే లోకమాయలోను నేత్రాసులను సాతాను ఉరిలోను చిక్కుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. నేను నిజమే తండ్రి నాయన. ఇదిగో తండ్రి టీవీ సీరియల్స్ని కానీ సినిమాలలో కానీ నేను మొబైల్లో చూసిన షార్ట్స్ వల్లే కానీ తండ్రి సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి నేను ఈ వాక్యం ద్వారా వారు గద్దించండి అయినా. సేవకుల మాటల ద్వారా వారిని గద్దించండి అయ్యా. అయా అయా వారు మరి తిరిగి మారు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేవనెత్తనని సెలవిచ్చిన రీతిగా తండ్రి ఆ బిడ్డలను లేవనెత్తండి అయ్యా. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి నాయన. ఈ ప్రార్థనతో ఏకీవిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయ కలిచట్టు భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల గడ్డ పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి